ఇప్పుడైతే మనం ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి సేవ చేసుకొని వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎంతో ఓపికతోటి వాళ్ళు ఏమడిగినా సరే వాళ్ళకి సమాధానాలు చెప్తూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క వైభోగాన్ని ప్రతి ఒక్కరికి వివరిస్తూ అదేవిధంగా ఎంతో వైభవపేతంగా కళ్యాణాన్ని జరిపిస్తూ ఈ ఆలయంలో ఉన్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్న మన ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ స్వామి చార్యులు అయితే ఇక్కడ మనతో ఉన్నారు. స్వామివారిని అడిగి కూడా కొన్ని విశేషాలు తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి ఓం నమో వెంకటేశాయ. స్వామి ఇక్కడ మనకి మార్చి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా మనకి ఇక్కడ బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి అని చెప్పి మన ఆలయ కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. మా 9వ తేదీ నుంచి ఏ టైంలో ఎలా స్టార్ట్ అవుతాయి, అసలు ఏ వాహనాల మీద స్వామివారి దర్శనం ఇస్తూ ఉంటారు? ఓం నమో వెంకటేశాయ. ఈ క్రోధినామ సంవత్సరం ఫాల్గుణ మాసం శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకు మన బిలకుట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు ప్రారంభింపబడుచున్నవి. ఈ బ్రహ్మోత్సవాల్లో ముందుగా 9వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవతో ప్రారంభమై 6 గంటలకు అర్చనాది కైంకర్యములు పూర్తి చేసుకుని 8 గంటలకు ఉభయ దేవేరుల సమేతంగా ఎప్పుడూ లేని విధంగా ఉత్సవమూర్తులతో స్వామివారు గిరి ప్రదక్షిణానికి వెంచేస్తున్నారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు అర్చనాది కైంకర్యములు మహానైవేద్యం తర్వాత 8 గంటల నుంచి అంకురార్పణ మహోత్సవం ప్రారంభమై 10 గంటలకు ముగుస్తుంది. అదేవిధంగా 10వ తేదీ ఉదయం స్వామివారికి నలుగు మహోత్సవం, తిరువంజనం అంటాము, అభిషేకం అంటారు, నలుగులు అంటాము. స్వామివారు ముందుగా ఉదయ దేవేరుల సమేతంగా నలుగు మహోత్సవంలో పాల్గొని అభిషేకం పూర్తి చేసుకుని తదుపరి సాయంత్రం ధ్వజారోహణ కైంకర్యంతో శేషవాహన సేవతో ఆ 10వ తారీఖు కైంకర్యం పూర్తవుతుంది. తదుపరి 11వ తారీఖు నాడు సాయంత్రం హనుమంత సేవ, ఉదయ సంధ్య వేళల్లో నిత్యహోమాది కైంకర్యములు, 12వ తేదీ ఉదయ సాయంత్రం నిత్యహోమాది కైంకర్యములతో రాత్రికి గరుడ సేవ, 13వ తారీఖు ఉదయం మోహిని ఉత్సవం, నిత్యహోమం, సాయంత్రం నిత్యహోమం, రాత్రికి గరుడ సేవ కైంకర్యాలు జరుగుతాయి. 13వ తారీఖు ఉదయం మృక్కుబడులతో ప్రారంభించి నిత్యహోమాది కైంకర్యాలు చేసుకొని సాయంత్రం తెప్పోత్సవం అతివైభవంగా జరుగుతుంది. తదుపరి 14వ తేదీ ఉదయం ఆ రాత్రి గజసేవ వాహన పూర్తయిన తర్వాత 14వ తేదీ ఉదయం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం రథోత్సవం, రాత్రికి స్వామివారి అశ్వవాహన సేవ, అనంతరం ధ్వజ అవరోహణం జరుగుతాయి. 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగము, అనంతరం ఏకాంత సేవ మొదలగు కైంకర్యాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవములు పూర్తవుతాయి. ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా అత్యంత వైభవపేతంగా జరపాలని మన ఆలయ కార్యనిర్వహణాధికారి మన మాజీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి గారి సూచనల మేరకు మన ఎమ్మెల్యే కావ్య దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సహాయ సహకారాల సూచనలతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. నార్మల్గా ఈ మార్చి నెలలోనే వస్తూ ఉంటాయా ఈ బ్రహ్మోత్సవాలు, లేకపోతే నార్మల్గా సంవత్సరంలో ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయా? సహజంగా ఫాల్గుణ మాసం అనేది మార్చి నెలలోనే వస్తూ ఉంటాయి, ఫాల్గుణ మాసంలో జరుగుతూ ఉంటాయి. ఇది చాలా వరకు మార్చిలోనే జరుగుతుంది ఇప్పటి వరకు కూడా. స్వామివారికి సంబంధించి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణం చేయడం జరుగుతుంది కదా, దాదాపు ఎంతమంది వరకు రావచ్చు? అంటే ప్రతి సంవత్సరం ఎంతమంది వస్తారు? అంటే ఈ సంవత్సరం ఎంతో ఘనంగా జరగబోతుంది కాబట్టి ఎంతమంది వరకు వచ్చే అవకాశం ఉంటుంది? మనకి పోయిన సంవత్సరం కళ్యాణ మహోత్సవం రోజు మాత్రమే 2 లక్షల మంది పాల్గొన్నారు మొత్తం మీద, ఉదయం నుంచి రాత్రి వరకు కూడా చూస్తే. ఈ సంవత్సరం ఇంకా పెరగవచ్చని అంచనా. ఆ విధంగా మన అధికారులు వాళ్ళ కార్యనిర్వహణ చేస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే అంటే గత కొంతకాలంగా ఆలయంకి సంబంధించి అభివృద్ధి పనులు అనేవి సాగుతూ ఉన్నాయి. మనకి చూసుకున్నట్లయితే ప్రహరీ గోడ కూడా కట్టడం జరిగింది అంటే రీసెంట్గానే. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి జరుగుతున్నాయి ఈ ఆలయంలో? పూర్వం అభివృద్ధి కైంకర్యాలలో మన బీదా మస్తాన్రావు గారు, బీదా రవిచంద్ర గారు ఆలయాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. అనంతరం పూర్వం ఈ మునుపటి రోజుల్లో తూర్పు రాజగోపురాన్ని పెద్దలు నిర్మాణం జరపడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు
చక్కని ఆలోచన మహాప్రాకార నిర్మాణం అనేది ప్రారంభించి శృంగేరి పీఠాధిపతుల వారిని పిలిపించి వాళ్ళ సలహా మేరకు నవంబర్ నెలలో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. త్వరలో శంకుస్థాపన జరుగుతుంది. మహాప్రాకార నిర్మాణం జరిగిందంటే ఆలయ వాస్తు దోషాలని పరిహారమై ఆలయ ఇంకా రెండవ తిరుమలలాగా అభివృద్ధి చెందుతుందని ఆలోచన, ఆశ. మన దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి కూడా ఈ ఆలయాన్ని మరో తిరుపతిగా చేయాలని చెప్పి భావించి ఇక్కడ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి చేయడం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యే గారికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు యొక్క నిర్ణయం చాలా అత్యంత వైభవోపేతమైనది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఆలోచన ఎవరికీ రాలేదు. ఈ ఆలయంలో ఇటు ఉత్తరం వైపు మెట్లు ఉన్నాయి, రాజగోపురం ఉంది, దానికి ఒక కథ ఉంది. నాంచారాం గారు కట్టించారన్నారు. తూర్పు వైపు ఎందుకు కట్టలేదు? స్వామి తూర్పు వైపు చూస్తున్నారు కదా, తూర్పు వైపు ఎందుకు కట్టలేదు అన్నది భక్తుల్లో చాలా మందికి ప్రశ్న ఉంది. తూర్పు వైపు ఎందుకు కట్టలేదు అంటే అది ఎమ్మెల్యే గారి దగ్గర విన్నాను నేనైతే. ఆ చరిత్ర కూడా తీసుకోదలుచుకున్నాం. ఇంతకుముందు బ్రిటిష్ పీరియడ్లో సముద్రంలో పడవలు నావలు వెళ్ళేటప్పుడు స్వామివారు కళ్ళు తెరిచినప్పుడు ఆ పడవలు భస్మమై కాలిపోతున్నాయని తూర్పు వైపు గోడ మూసివేసి ఉత్తరం వైపు కట్టారట అనేది మన ఎమ్మెల్యే గారు చెప్పారు. అది చాలా ఆయన గొప్పతనం చెప్పడానికి. సో ఇప్పుడు మనకున్న ఎమ్మెల్యే గారు అయితే ఎంతో పరిజ్ఞానం ఉన్న ఒక వ్యక్తిగా అయితే మనం చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా. సో ఇప్పటి వరకు అయితే మన ప్రధాన అర్చకులు ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత, అదేవిధంగా ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతాయి, ఏ తేదీ నుంచి జరుగుతాయి, ఏ టైంలో ఏం జరుగుతాయి అన్న విశేషాలన్నీ కూడా ఎంతో క్షుణ్ణంగా ఎంతో క్లుప్తంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మనతోటి ఆలయ ఈవో రాధాకృష్ణ గారు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా మనం కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ ఇక్కడ ఆలయానికి సంబంధించి మా 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా మనకి బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది. ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు? ఓం నమో శ్రీనివాసాయ. ఈ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తవుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు స్వయంగా చూడవచ్చు. ఇప్పుడు మీరు ఒక చాలటి చలువు పందిరి కింద ఉన్నారు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారిగా ఈ భక్తుల కోసం అని చెప్పి ఒక 6 టన్ ఏసీని కూడా మొదలుపెట్టించారు. ఆ విద్యుత్ పనులు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి మీ పక్కనే. అది నిజంగా మంచి కార్యక్రమం. భక్తులు బాగా చల్లగా ఈ వేసవి కాలంలో స్వామిని దర్శించుకోవచ్చు. ఆ ఒక్క విషయమే కాకుండా ప్రతి విషయంలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈసారి బ్రహ్మోత్సవాలు గతం కన్నా చాలా బాగా జరగాలని, వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరగాలని, ముందు ఇంకా అద్భుతంగా జరగాలనే ఆకాంక్షతోటి మా అందరితోటి పలుసార్లు మాట్లాడి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మాకు దిక్సూచిలాగా పనిచేస్తూ దానికి తగినటువంటి సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు. వాటిని పాటిస్తూ మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాము. ముఖ్యంగా రేపు కూడా ఆలయ సిబ్బందితోటి ఒక మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ చూసుకోవడానికి వారికి కూడా సలహాలు ఇవ్వడానికి రేపు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 9వ తారీఖు నుంచి జరిగే కార్యక్రమంలో ముఖ్యంగా తాగునీటి వసతి, ఈసారి మొట్టమొదటిసారిగా దేవస్థానానికి ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి 3 ఫేజ్ కరెంట్ రావడం జరిగింది. దానివల్ల మనం ఇంకా మంచి సౌకర్యాలు ఇవ్వగలుగుతున్నాం కరెంటు పరంగా. అదేవిధంగా 9వ తారీఖు గిరి ప్రదక్షిణ కూడా ఈసారి మొట్టమొదటిసారి పటంతో కాకుండా స్వామివారి ఉత్సవమూర్తులతో చేయడం అనేది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా, బ్రహ్మోత్సవాలు అన్నప్పుడు దానికి పేరు తగ్గినట్టుగా బ్రహ్మాండంగా చేసిన బ్రహ్మోత్సవాలు కాబట్టి ఆ విధంగా ఈసారి చేయబోతున్నారు. ప్రతి సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఒక వాహనం ముందు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ బాణాసంచా కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ముఖ్యంగా తెప్పోత్సవంలో కానీ మిగతా గ్రామోత్సవాల్లో కానీ ఈ బాణాసంచాన్ని కాల్చి స్వామివారి రాబోతున్నారు, ఉత్సవం జరగబోతుంది అనే దాని విధంగా అందరికి చాటు వేయడానికి ఆ కార్యక్రమం కూడా చేస్తున్నారు. ప్రతి అంశంలో కూడా టైం ఖచ్చితంగా పాటించడం, ఆ పాటించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం. మొదటి రోజు 9వ తారీఖు గిరి ప్రదక్షిణ నుంచి 15వ తారీఖు వరకు ఏకాంశ వరకు ప్రతి కార్యక్రమంలో ఉభయకర్తలందరితో స్వయంగా మాట్లాడేసి వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 9వ తారీఖు గిరి ప్రదక్షిణ జరుగుతుంది. 10వ తారీఖు అంకురార్పణ, 11వ తారీఖు
ధ్వజారోహణము, శేషవాహనం. 12వ తారీఖు హనుమంతు సేవ, గరుడ సేవ జరుగుతుంది. 13వ తారీఖు మొక్కుబడులు, గజవాహన సేవ. 14వ తారీఖు ఉదయం కళ్యాణం, మధ్యాహ్నం రథోత్సవం, రాత్రికి ధ్వజ ఆరోహణ అవన్నీ జరుగుతాయి. ఆఖరి రోజులో ఏకాంత సేవ, పుష్పయాగం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 7 రోజులు అందరూ భక్తులు ఇక్కడ పాల్గొని, ముఖ్యంగా ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా మనకి 14వ తారీఖు రాత్రి మంచి మన తెలుగు సంస్కృతికి పట్టుకొమ్మనేటువంటి పద్యాలతో అలరించేటటువంటి పద్య నాటకాలని ప్రోత్సహించే విధంగా ఒక మంచి రామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర, గయోపాఖ్యానం లాంటి మంచి మేటి కళాకారులను తీసుకొచ్చి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయబోతున్నాం 14వ తారీఖు. వాటన్నిటినీ కూడా ముఖ్యంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. స్వామివారిని కీర్తించే హనుమాచార్య కీర్తనలు కానీ, చిన్నపిల్లలు వేసే భరతనాట్యాలు కానీ, తర్వాత కొన్ని మృదంగ వాయిద్యాలు కానీ, తర్వాత సాక్సోఫోన్తో చేసే సంగీత కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా విరివిగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తి గీతాలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆఖరి రోజు ఒక మంచి పాట కచేరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భక్తులందరూ వారు సంప్రదాయ వస్త్రధారంతో వచ్చి దేవస్థానంలో వాళ్ళ వంతుగా వారు కూడా పారిశుధ్యానికి సహకరిస్తూ క్యూ లైన్లో సక్రమంగా వ్యవహరిస్తూ ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ బ్రహ్మోత్సవాలని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. సార్, నార్మల్గా తిరుపతి అంటే తిరుపతిలో ప్రసాదం అన్నది ఎంతో పేరుగాంచింది. అదేవిధంగా మన బిలిపత క్షేత్రానికి సంబంధించి ఎలాంటి ప్రసాదం అనేది ప్రసిద్ధి చెందింది? ఈ బ్రహ్మోత్సవాలలో ప్రజలకి ఎలాంటి ప్రసాదం అనేది అందజేయనున్నారు? మా మంచి ప్రశ్న అడిగారు. ముఖ్యంగా మన తిరుమల వెంకటేశ్వరుడు అనగానే గుర్తొచ్చేది లడ్డు ప్రసాదం. ఆయన అంశతో ఉండేటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామికి కూడా లడ్డు అనేది చాలా ప్రీతిగా అందరూ ప్రసాదంగా తీసుకెళ్తారు. అందుకని దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ వంట వాళ్ళైతే వండుతారో ఆ బ్రాహ్మణుల్ని పిలిపించి వారి ద్వారా ఇక్కడ ఒక ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు సంబంధించిన లడ్డు ప్రసాదాన్ని తయారు చేయించి ఇక్కడ దేవస్థానం తరపున విక్రయించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం 20,000 లడ్డు విక్రయించాం. ఈసారి రెట్టింపు సంఖ్యలో 40,000 నుంచి 50,000 వరకు లడ్డు ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటు వాళ్ళు ప్రసాదం ఇంటికి తీసుకెళ్లేదానికి ఈ విధంగా విక్రయించడమే కాకుండా ఉచితంగా టీటీడీ వాళ్ళతోటి తయారు చేసినటువంటి 4 రకాల ప్రసాదాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు అందజేయడం జరుగుతుంది.